చలేము. తేలిగ్గా పాట పాడేస్తాం, తేలిగ్గా కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన పాపాన్ని దేవునికి తెలియకుండా దాచలేం. మన పాపాలకు మనం బాధ్యత తీసుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఎవరి తప్పిదాన్ని వారు ఎరిగే ఉంటారు. పాపాలు ఒప్పుకోవడంతో వచ్చేటువంటి అనేక విషయాలు మనం గమనించగలుగుతున్నాం. కొన్ని అనర్థాలు, కొన్ని దీవెనలు అనేకమైనవి ఉన్నవి. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి సంతోషంతో దేవుని దగ్గరకు పరిగెత్తాలి, సంతోషంతో పరిగెట్టాలి. బరువు మోసుకుని వెళ్తున్నట్టు కాదు, కానీ దేవుని దగ్గరకు పరిగెడితే నీ భారమంతా తొలగిపోతుంది, నీ భారమంతా తొలగిపోతుంది. ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మత్తయి 11:28 మనం చూస్తాం. దేవుని దగ్గరకు పరుగు పెట్టాలి. పరుగు పెడితే గొప్ప నెమ్మది